ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 600 ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు నోటీసులు కూడా ఇచ్చాయి. 3,500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో వసంత్, సంపద సృష్టించి పాలన సాగిస్తామంటోన్న ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఈ విషయంలో ఏం చేయబోతోంది, ఎలా దీనికి సొల్యూషన్ తీసుకురాబోతున్నారు? సో ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సినటువంటి అంశం, ప్రస్తుతం ఏవైతే 3,500 కోట్ల రూపాయల సంబంధించిన బకాయిలు ఉన్నాయో ఈ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ పెట్టినటువంటి బకాయిలు కాదు. గత ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఏవైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి గతంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందుకు సంబంధించిన బకాయి పడ్డ 2,000 కోట్ల రూపాయలతో పాటు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మిగిలినటువంటి ఈ బకాయిలు మొత్తం కలిపి 3,500 కోట్ల రూపాయలు ఉన్నాయనేది ప్రధానంగా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ చెప్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధుల కంటే కూడా తాము సేవ చేస్తున్నదే అధికంగా ఉంది కాబట్టి ప్రస్తుతం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాము, హాస్పిటల్స్ను మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక నెలవారీగా ఏవైతే ఇటు వైద్యులకు ఇటు పేషెంట్లకు సంబంధించి తాము వైద్య చికిత్సలు అందిస్తామన్నాము, అంటే ఎన్టీఆర్ వైద్య కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రతి బిల్లును కూడా కూటమి ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. అంటే దాదాపుగా 50-60% పెట్టినట్టు ప్రతి ఖర్చులు కూడా దాదాపుగా విడుదల చేస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే గత 5 ఏళ్ల కాలానికి సంబంధించి ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి కొంత బిల్లులకు సంబంధించి 2,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 1,500 కోట్లు, అంటే మొత్తంగా 3,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వాటిని విడుదల చేయమని కోరుతున్నాము ఇటు హాస్పిటల్స్ అసోసియేషన్ కోరుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించినటువంటి ట్రస్ట్ సీఈఓకి నోటీస్ అందజేశారు. నేటి నుంచి వైద్య సేవలు నిలిపివేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కేవలం తాము తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇటు వైద్య సేవలు నిలిపివేస్తున్నాము, ఓపీ ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే సీఈఓ చాలా స్పష్టంగా ఇటు హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడారు. కేవలం 1,500 కోట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి, ఆయా హాస్పిటల్కి సంబంధించి తాము విడుదల చేస్తాము, అప్పటి వరకు వైద్య సేవలు అందించాలంటూ కూడా కోరినప్పటికీ కూడా ఆ యాజమాన్యాలు అయితే స్పందించారు. అయితే చర్చలకు పిలుస్తున్నారనే సంకేతాలను ఇప్పటికే ఇటు ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి వచ్చినటువంటి సందర్భంలో ఇటు సీఈఓ నుంచి హాస్పిటల్స్ అసోసియేషన్స్ కూడా మరోసారి చర్చలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ చర్చలు సఫలమైతే కనుక వైద్య సేవలను కొనసాగిస్తామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వైద్య సేవలు నిలిచిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఎవరైతే పేషెంట్లు ఆసుపత్రులకు వస్తున్నారో వారంతా తిరిగి వెందిరుగుతున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి వారంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు రిఫర్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తామంటూ కూడా స్పష్టం చేస్తారు. ఇప్పటికే మరికొంతమంది పేషెంట్లు ఎవరైతే ఈ యొక్క ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి కావచ్చు దీని ద్వారా చికిత్స పొందుతున్నారు, వారు ప్రస్తుతం హాస్పిటల్స్లోనే ఉన్నారు. వారికి సంబంధించి కూడా బిల్స్ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే దీనిపైన చికిత్స పొందుతున్నారో వారికి యథావిధిగా కొనసాగిస్తాను. కొత్తగా ఎవరైతే చికిత్స కోసం వస్తూ ఉన్నారో వారికి సంబంధించి ఎట్టి పరిస్థితులను అనుమతించబోము, ఓపీలు కానీ లేకపోతే వైద్య సేవలు కానీ అందించడం కూడా చాలా స్పష్టంగా ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్తూనే ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు రాశారు, సీఈఓకి రిప్రజెంటేషన్ ఇచ్చారు, మంత్రులకి ముఖ్యమంత్రికి కూడా ఇప్పటికే వినతిపత్రాలు అందించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని తాము ఆశిస్తూ ఉన్నాం. అయితే బకాయి పడ్డ 2,000 కోట్లతో పాటుగా ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లో ఉన్నటువంటి ఈ మిగతా 1,500 కోట్లకు సంబంధించి కూడా విడుదల చేయాలంటూ కూడా ఇటు ఆసుపత్రుల యాజమాన్యాలు అయితే కోరుతోంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇటు వైద్య చికిత్సలు అందించాలి, హాస్పిటల్స్ యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయి, చర్చలకు ఇప్పటికే ప్రభుత్వం పిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్తారని మాత్రం వేచి చూడాల్సింది. కానీ వైద్యులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. రైట్ వసంత్, ఇది 5/5.